నమో వెంకటేశాయ. ఇప్పటికీ తిరుమలకు వెళ్ళేటువంటి భక్తులు చాలామంది తెలియకుండా ఈ పొరపాటు చేస్తూ ఉన్నారండి. ఈ పొరపాటు వలన ఏమొస్తుంది అంటే, ఆ తిరుమల యాత్ర చేసినటువంటి ఫలితమే ఉండదన్నమాట. ఏమిటి ఆ పొరపాటు? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూడండి, వెంకటేశ్వర స్వామి తిరుమలకు వెళ్లి వరాహస్వామిని 3 అడుగులు స్థలం అడిగాడండి. అందుకాయన నిరాకరించాడు. "స్వామి శ్రీనివాస, నీవు నాకు ధనాన్ని ఇచ్చినట్లయితే నీకు నేను స్థలాన్ని ఇస్తాను" అని చెప్పి ఈయనన్నాడు. వెంకటేశ్వర స్వామి అన్నాడు, "అయ్యా వరాహదేవా, నా దగ్గర లక్ష్మీదేవి ఉంటే నీకు నేను ధనాన్ని ఇచ్చేటువంటి వాణ్ణి. ప్రస్తుతం నా దగ్గర లక్ష్మీదేవి లేదయ్యా, నీకు నేను ధనాన్ని ఇవ్వలేను, నాకు స్థలం ఇవ్వు" అని చెప్పి అడిగాడు. "స్వామి, అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరమే 1000 రెట్లు నయము. నీవు ధనాన్ని ఇచ్చినట్లయితేనే నేను స్థలం ఇస్తాను" అని చెప్పి ఆయన అన్నాడు. "స్వామి, నా దగ్గర ప్రస్తుతం లక్ష్మీదేవి లేదు, నీకు నేను ధనాన్ని ఇవ్వలేను. కానీ తిరుమలకు భక్తులు వచ్చినప్పుడు నీకు ఉపకారం జరిగేటట్లుగా ఇక్కడ నేను ఏర్పాటు చేస్తాను." ఏమిటి అంటే, తిరుమలకు వచ్చేటువంటి భక్తులు ప్రతి ఒక్కరూ కూడా ముందుగా నీ పుష్కరిణిలో స్నానం చేసి నిన్ను పూజించి నీ దర్శనం చేసుకున్నటువంటి తర్వాతనే నా దర్శనానికి రావాలి. ఏ భక్తులైనా కూడా ఈ ఆచారాన్ని పాటించనట్లయితే వారికి తిరుమల యాత్ర చేసినటువంటి ఫలితమే ఉండదు. ఈ విధంగా నేను కట్టడి చేస్తాను అని చెప్పి ఆనాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు చెప్పి ఉన్నారు. కాబట్టి ఆ ఆచారాన్ని అనాదిగా ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజలందరూ కూడా పాటిస్తూ ఉన్నారు. తర్వాత తరాల వారు కూడా పాటించాలి. ఇప్పటికి కూడా తిరుమలలో ముందుగా వరాహస్వామిని పూజించి నైవేద్యాన్ని పెట్టినటువంటి తరువాతనే మలి నైవేద్యాన్నే శ్రీనివాసునికి పెడుతూ ఉన్నారన్నమాట. ముందు తరాల వాళ్ళందరూ కూడా ఈ ఆచారాన్ని పాటించాలి. ఇప్పుడు కూడా మనం పాటిస్తూ ఉన్నాం. మన తర్వాత వాళ్ళు కూడా ఈ ఆచారాన్ని పాటించాలి. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకొని మీరు తిరుమల యాత్ర చేసినప్పుడు దీన్ని పాటించి ఆ వెంకటేశ్వర స్వామి కృపకు మీరు పాత్రులవ్వవలసిందిగా మరీ కోరుతూ ఉన్నాను. సర్వే జన సుఖినో భవంతు.